హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. ఈరోజు వీడియో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వారంలో 2 రోజులు మీ పిల్లలకి ఇలా వెజిటేబుల్స్ వేసి కిచిడిలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా నేను నెయ్యి వేసాను. కొంచెం ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఆయిల్ వేసుకుని ఇవి 2 వేడయిన తర్వాత నేను ప్లేట్లో మసాలా చూపిస్తున్నాను. అవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని అవన్నీ ఇందులో వేయాలండి. వేడయింది కదా మనకి ఆయిల్ అంతా, ఆ వేడయిన దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని నేను ఒక 10 అలాగా మిరియాలు తీసుకున్నాను. మిరియాలు తీసుకుని ఆ మిరియాలు కూడా ఇందులోనే వేసేసాను. వేసేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు 1 ఉల్లిపాయ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అవనిచ్చి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఫస్ట్ ఆలు వేసాను, తర్వాత క్యారెట్ వేసానండి, నెక్స్ట్ బీన్స్ వేసాను, బఠానీ వేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. బాగా కలుపుకొని మనం కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను నేను. నా దగ్గర వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వేసుకున్నానండి. చూడండి, ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ టమాటా వేసేసాను. ఇది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసానండి నేను. మనకి పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను నేను. అది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై అయింది. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను పెసరపప్పు, అలాగే బియ్యం కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. అవి వాటర్ వంపేసి ఇప్పుడు రైస్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే మనకి మగ్గి ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసి మనం రైస్ అన్నది 1-2 నిమిషాలు అన్నది ఆ వెజిటేబుల్స్లో ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అవుతే కనుక మనకి ఏదైనా కూడా రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయింది కదండి, ఇలా ఫ్రై అయినప్పుడు మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో రైస్ క్వాంటిటీ, దాని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ కొలుచుకొని వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను, అలాగే హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసానండి. కొత్తిమీర వేసేసిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి మనం కుక్కర్ అన్నది పెట్టేయాలి. నేను రైస్ కుక్కర్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని రైస్ అవనిస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, మీ పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.